హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సారీ, ఈ జ్యువెలరీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నేను ఏదైనా ఫంక్షన్ కి వెళ్తున్నానేమో అనిపిస్తుంది కదా, కానీ కాదండి. ఎటువంటి ఫంక్షన్ కాదు. మామూలుగా ఫంక్షన్ కి వెళ్ళినా సరే నేను ఇంత హెవీగా ఎప్పుడు రెడీ అవ్వనేమో, ఎప్పుడు డ్రెస్లు ఏదో అట్లాగే సింపుల్ గా వెళ్ళిపోతాను. ఎందుకంటే నాకు అవే కంఫర్ట్ గా ఉంటది, సింపుల్ గా ఉండడమే. అండ్ పిల్లల్ని క్యారీ చేయడానికి కూడా నాకు కంఫర్ట్ చూసుకొని మంచిగా డ్రెస్లే వేసుకొని వెళ్తాను. ఏ పెళ్లిళ్ళకి ఏ ఫంక్షన్స్ కి వెళ్ళినా సరే ఇంత హెవీగా అయితే రెడీ అవ్వను. కానీ ఇప్పుడు దేనికి రెడీ అవుతున్నాను అంటే, నేను ఒకటి ట్రై చేద్దాం అనుకుంటున్నానండి. యూట్యూబ్ పుణ్యమని నాలో ఉన్న టాలెంట్స్ అన్ని ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఒకే టాలెంట్ కాదులేండి, పోనీ ఇంట్రెస్ట్. నాలో ఉన్న ఒక్కొక్క ఇంట్రెస్ట్ బయటకు వస్తుంది. నేను ఎక్స్పెరిమెంట్స్ చేయగలుగుతున్నాను. సో నేను ఫస్ట్ టైం ఇప్పుడు ఇట్లా నేను ట్రై చేస్తున్నాను. ఏంటి అంటే, ముందే చెప్తున్నానండి, అస్సలు పోలిక ఉండదు, కానీ నేను ట్రై చేస్తున్నాను. ఒక హీరోయిన్ లాగా, ఒక హీరోయిన్ ఒక మూవీలో ఉన్న విధంగా రెడీ అవడానికి అయితే ట్రై చేస్తున్నాను. అదే పుష్ప 2 మూవీలో రష్మిక మందన ఒక సాంగ్ లో రెడీ అవుతారు కదా, చూసేకి అగిరవమది ఉంటాడే నా సామి సాంగ్ కి రెడీ అయినట్టు రెడీ అవుదామని ట్రై చేస్తున్నాను. అన్ని ఇంట్లో ఏమేమి ఉన్నాయో దానికి కాస్త దగ్గరలో మ్యాచ్ అయ్యో అన్ని ఏరుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని రెడీ అవడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఈ ఫ్లవర్స్ ఒకటి మాత్రం కొనుక్కొచ్చాను, మిగతా అన్ని ఇంట్లోవే. పెళ్లికని ఏదైనా ఫంక్షన్స్ అని కొనుక్కున్న జ్యువెలరీ అన్ని వన్ బై వన్ వేసేసుకున్నాను. ఇందులో చూపిస్తున్న ప్రతి జ్యువెలరీ నేను ఆన్లైన్ లో తీసుకున్నదేనండి. కొన్ని ఇన్స్టాగ్రామ్ లో తీసుకున్నాను, కొన్ని మీషోలో తీసుకున్నాను. అంతే, ఎక్కడ బయట ఎప్పుడు కొనలేదు, ఆన్లైన్ లోనే తీసుకున్నాను. అన్ని ఆన్లైన్ లోనే ఎందుకో తక్కువ కాస్ట్ కి వస్తాయి, సెట్ గా కూడా వచ్చేస్తాయి. బయట ఇంకా ఎక్కువ కాస్ట్ అనిపిస్తుంది నాకు. సో దీంట్లో తీసుకొచ్చాను. ముందుగా మంచిగా జడేసేసుకొని ఈ ఫ్లవర్స్ అయితే పెట్టేశాను. బాగుందా? మేకప్ బేసిక్ మేకప్ అండి, నాకు హెవీ మేకప్ ఎటు చేసుకోవడం రాదు. కానీ అది కూడా ఇదిగోండి పిల్లలది వైప్స్ తీసుకొని అయితే మొత్తం ఫస్ట్ ఫేస్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఈ బేసిక్ మేకప్ ని కూడా చాలా ఇంట్రెస్ట్ పెట్టి, కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే పెట్టి నేను రెడీ అవడం అనేది అయితే జరిగింది. అసలు అద్దం కూడా పెట్టుకోలేదు, సెల్ఫ్ కెమెరా పెట్టుకొని దాంట్లోనే చూసుకొని రెడీ అయ్యాను. సో చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అనమాట ఇట్లా చేయడము. ఇట్లా ఇంకా చేయాలి అని ఉంది, కానీ నేను తెలుసు కదండి నా గురించి మీకు, నేను ఏ క్యారెక్టర్ సూట్ అవను, ఏ హీరోయిన్ కి సూట్ అవను. అందుకని చెప్పి ఇది ఒక్కటే ట్రై చేశాను ఫస్ట్ టైం. ఒకవేళ ఇట్లా నేను రెడీ అవుతే నాకు నేను ఎలా అనిపిస్తాను అని చూసుకోవాలి అనిపించింది. సో ఫస్ట్ అటెంప్ట్ అయితే చేశాను. ఒకవేళ ఇది అందరికి మీకు నచ్చి ఎవరైనా లైక్ చేసి ఎక్కువ మంది చేస్తే ఇట్లాంటి స్టంట్లు ఇంకా ముందు చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. డైలీ బ్లాగ్సే కాకుండా ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటాను. కానీ నాకు తెలియట్లేదండి, నేను ఏ టైప్ ఆఫ్ జానర్ వీడియోస్ చేస్తే ఎక్కువ మంది లైక్ చేస్తారు, నేను ఎట్లాంటివి చేయొచ్చు అనేది నాకు ఐడియా రావట్లేదు. సో అందుకే ఇప్పుడు అన్ని ట్రై చేస్తున్నాను అనమాట. రివ్యూస్ ఇవ్వడం కానివ్వండి, ఇప్పుడు ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇది కానివ్వండి, డైలీ ఇంట్లో వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్, సో అన్ని టైపు నేను ట్రై చేస్తున్నాను. సో ఏది సక్సెస్ అయితే దాంట్లోనే వెళ్తాను అనమాట. సో అలా అనుకుంటున్నాను. పుష్ప 2 మూవీ అయితే మీరు చూసారా? అందరూ చూసేసారా? నేను చూసాను, నాకు చాలా చాలా బాగా నచ్చింది. పార్ట్ 1 కూడా నచ్చింది, పార్ట్ 2 కూడా నచ్చింది. ఇంకా పార్ట్ 3లో ఏమైద్దా అనిపిస్తుంది. మూవీ మొత్తంలో నాకు నచ్చిన పార్ట్, బాగా నవ్వొచ్చి బాగా చూడగానే ఏమేమి ఒక సీన్ అయితే కనుక నవ్వొచ్చింది. ఏంటంటే అంటాడు కదా సీన్, పోలీసు పట్టుకో షికావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటర్ అంటాడు ఆ సాంగ్. సో అదైతే నచ్చింది నాకు, ఎక్స్పెక్ట్ చేయలేదు. రికార్డ్ చేసుకొని దాన్నే సాంగ్ లాగా సినిమా అయిపోయేదాకా ప్లే చేస్తారు అని. సో చాలా బాగుంది సినిమా అయితే. రష్మిక మందన క్యారెక్టర్ కూడా బాగుంది. ఫస్ట్ సినిమాలో ఎక్కువ చూపించలేదేమో, బట్ సెకండ్ మూవీ మొత్తం తన వెళ్ళనే నడిచిద్ది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. స్టార్టింగ్ లో ఒక సినిమా సీన్ చూసాను నేను సినిమాలో, అది చూసి ఈ సినిమాలో పార్ట్ అనుకుంటే కాదంట, అది థర్డ్ పార్ట్ లో సీన్ అంట. తర్వాత ఎప్పటికో అర్థమైంది నాకు సినిమా అంతా అయిపోయాక. సో థర్డ్ పార్ట్ ఎప్పుడు వచ్చిందో తెలీదు. కానీ ఏదైనా సినిమాలు ఇంతకు ముందు ఒక్క సినిమా వచ్చినా 200 days 300 days ఆడేవి. ఆ ఒక్క సినిమాని అన్ని సార్లు జనాలు
ఎలా వెళ్ళి థియేటర్ లో చూసేవాళ్ళో అర్థం కాదు. ఇన్ని థియేటర్స్ కూడా ఉండేవి కాదు, మళ్ళీ అప్పుడు తక్కువ థియేటర్స్ ఉండేవి, తక్కువ ఉన్న జనాలు అన్నన్ని రోజులు ఆడిచ్చే వాళ్ళు వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక 6 months, ఒక 1 month, ఒక 2-3 weeks ఆడితే ఒక సినిమా అదే గొప్పగా అనిపిస్తుంది అనమాట. సో అప్పట్లో ఉన్న క్రేజ్, అప్పుడు ఉన్న ఇది ఇప్పుడైతే రాదు. ఇప్పుడు ఓటీటీలో వచ్చేసాయి. ఒక 2 weeks థియేటర్లో ఆడితే మళ్ళీ ఓటీటీలోకి వచ్చేస్తుంది అనమాట. కొంతమంది ఏం ఆలోచిస్తారు, చిన్నపిల్లలు ఉన్నోళ్ళు లేదా పెద్దవాళ్ళు ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకుందాంలే అని ఇంట్లో ఉండిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరి ఇళ్లలోనూ నెట్ ఉంటుంది, ఇప్పుడు ఇంటర్నెట్ వైఫై ఉంటుంది. అందరూ ఇట్లాగా ఆహా అని ఓటీటీ అని ఇవన్నీ కొనుక్కుంటున్నారు. సో ఇందులో చూడడానికి ఎక్కువ ప్రిఫర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడో సరదాగా ఒక్కరోజు టైం స్పెండ్ చేద్దాం అనుకునే వాళ్ళు థియేటర్కి వెళ్తున్నారు. అదర్వైజ్ చాలా మంది టీవీలో చూడడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు అనిపిస్తుంది. సో చూసారా ఎలా రెడీ అయిపోయాను నేను? ఏమనిపిస్తుంది మీకు? అసలు ఆ లుక్ లేదు కదా, అమ్మవారిలా కనిపిస్తున్నాను నాకైతే నేను. బట్ ఓకే, ఫస్ట్ టైం ట్రై చేశాను కదండి, చిన్న చిన్నవి ఉంటాయి తప్పులు లోపాలు అన్ని కూడా. ఇట్లాంటివి 2-3 ఇంకా క్రియేట్ చేశాను అనుకోండి, ఏమో వస్తుందేమో నాకు కూడా ఎక్స్పీరియన్స్, మంచి యూట్యూబర్ అయిపోతానేమో. మీ అందరు సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా అలా కూడా అయ్యే ఛాన్స్ ఉంది, కానీ మీ సపోర్ట్ కావాలి నాకు. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ దయచేసి నాకు ఒక లైక్ చేసుకోండి, అప్పుడు నాకు తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చింది అని చెప్పి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చెయ్యండి. నేను చాలా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నానండి, మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతాయి. అన్ని కైండ్ ఆఫ్ వీడియోస్ చేస్తాను నేను. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు ఈ వీడియోస్ అన్ని మీ దాకా వస్తాయన్నమాట. సో బ్యాక్ టు బ్యాక్ నేను అన్ని జ్యువెలరీ నిదానంగా వేసుకుంటున్నాను. వేసుకునే కొద్దికి అనిపిస్తుంది ఇలా రెడీ అయితే బాగుంటాము అని చెప్పి, కానీ ఇవన్నీ క్యారీ చేయడం చాలా కష్టం. పెళ్లికి ముందు ఎంతో కొంత రెడీ అయ్యేదాన్ని, పెళ్ళైతే పిల్లలు పుట్టిన తర్వాత ఎంత ఇంట్రెస్ట్ లేదండి, తగ్గింది. రెడీ అవ్వ బుద్ధి కావట్లేదు అసలు, ముందు రెడీ అవ్వాలనే అనిపించట్లేదు, ఎందుకో తెలీదు. సో ఇప్పుడు ఒక చిన్న నెక్లెస్ వేసుకున్నా, అది సెట్ కాలేదు, మళ్ళీ దానికే కొంచెం పెద్ద హారం కూడా వచ్చింది అనమాట. సో అది వేసుకుంటున్నాను. శ్రీవల్లి క్యారెక్టర్ లో ఏంటంటే స్టెప్స్ తో నెక్లెస్లు వేసుకుంది, అట్లా సూట్ అవ్వాలని చెప్పి మళ్ళీ అది తీసేసి దాంట్లో పెద్ద సైజ్ వేరే వేసాను. ఇది సెట్ అయిపోయింది, ఓకే. ఇంకొకటి వేస్తున్నాను, ఇంతే వేసుకుంది తను. సో మన దగ్గర అంత లాంగ్ హారాలు లేవు కాబట్టి తాళ్ళు ఉంటాయి కదా, వాటిని లూజ్ గా చేసి వేలాడేసేసాను. చూడ్డానికి అయితే మొత్తం ఫ్రంట్ నుంచి చూస్తే మొత్తం సెట్ గా మంచిగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. 2 ముక్కు పుడకలు పెట్టింది, నాకు ముక్కు కుట్టిలేదు కాబట్టి నేను ఇట్లాగా ఆర్టిఫిషియల్ ఉంటాయండి, చిన్నపిల్లలకి కూడా ఇట్లా పెడతారు, సో అయ్యే పెడుతున్నాను. అమ్మవారి లాగా పెట్టుకుంటే ముక్కు పుడక ఎలా ఉండిద్దని కూడా పెట్టి చూసాను. సో ఫైనల్ గా లుక్ అయితే ఇదండి. మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. ఆ సాంగ్ పెట్టుకొని ఒక రీల్ కూడా చేసుకున్నాను. మనకు కాపీ రైట్ పడిద్ది కదా, అందుకే ఇక్కడ నేను సాంగ్ తీసేసాను అనమాట. ఫైనల్ లుక్ అయితే మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.